టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పిన డీకే ఐపీఎల్ 2025లో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి మాత్రం ప్లేయర్గా కాదు, మెంటార్, బ్యాటింగ్ కోచ్గా. అది కూడా గత 3 సీజన్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే. ఈ విషయాన్ని ఆర్సీబీ స్వయంగా ప్రకటించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి దినేష్ కార్తీక్ ఆర్సీబీ పురుషుల జట్టుకు బ్యాటింగ్ కోచ్, మెంటార్గా ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయంపై దినేష్ కార్తీక్ సైతం స్పందించారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్సీబీతో కొనసాగుతున్నట్లు డీకే చెప్పుకొచ్చారు. ప్లేయర్గా ఆర్సీబీకి కప్పు తెచ్చిపెట్టలేకపోయినప్పటికీ ఈసారి మాత్రం వదలబోనని చెప్పుకొచ్చారు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఆర్సీబీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారని డీకే వ్యాఖ్యానించారు. టీ20 ప్రపంచ కప్ 2024కు వ్యాఖ్యాతగా ఉన్న డీకే ఇందుకోసం అమెరికాలో అడుగుపెట్టినప్పుడు సైతం ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీలో కనిపించాడని గుర్తు చేసుకున్నారు. 39 ఏళ్ల దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పారు. 2008 ప్రారంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడిన డీకే తన కెరియర్లో 257 మ్యాచ్లు ఆడి 4,842 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కార్తీక్ ఆడారు. కాగా అన్ని ఫ్రాంచైజీలతో పోలిస్తే ఆర్సీబీతో డీకేకు ఎక్కువ బంధం ఏర్పడింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కు డీకే బాగా కనెక్ట్ అయిపోయాడు. డీకే చివరి మ్యాచ్ సందర్భంగా ప్లేయర్స్ తో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ అతనికి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.